మనకు మన ఆర్ఓఆర్ రికార్డులో తప్పుల యొక్క సవరణ మన సెక్షన్ 4 సబ్సెక్షన్ 5 అనేది ఆర్ఓఆర్ మనం ఇప్పుడు ధరణిలో తీసుకున్నటువంటి తప్పులను సవరించుకోవడానికి మీరు గుర్తుంచుకోవాల్సిన సెక్షన్ 4 సబ్సెక్షన్ 5 ప్రకారం రికార్డులలో ఏదైనా తప్పులు ఉంటే, తప్పులు అంటే సపోజ్ విస్తీర్ణం ఎక్స్టెండ్ కరెక్షన్ విస్తీర్ణం తక్కువగానే ఎక్కువ నమోదు తేడా ఉంటే, మనము పట్టా ల్యాండ్ని అసెల్ ల్యాండ్గా నమోదైతే, ఏదైనా మనం అనువంశికంగా కానీ కొనుగోలుదారు వస్తే ఏమైనా ధరణిలో తప్పులు ఉంటే సెక్షన్ 4 ప్రకారం సబ్సెక్షన్ 5 ప్రకారం మనకు చట్టంలో వెసులుబాటు కల్పించారు మన ప్రభుత్వం వాళ్ళు. రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భూములు నిషేధ జాబితాలో లేకపోతే రిజిస్ట్రేషన్లు చేస్తాము. తర్వాత మన భూమి అద్దుల చుట్టూ తిరిగి మన మ్యాప్ తయారు చేసుకొని, లైసెన్స్ సర్వే జరిగే మ్యాప్ తయారు చేసుకొని, ఆ మ్యాప్ ప్రకారము మనకు రిజిస్ట్రేషన్ కోసం వస్తే అది ఇంక్రిమెంటల్ సర్వే అంటాము. మనము ఇప్పుడు అది కర్ణాటక గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో ఉంది ఇంక్రిమెంటల్ సర్వే అని. ఒక్కొక్కరు చేసుకుంటే అందరూ ఒక 15 సంవత్సరాల్లో ఆ సర్వే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. దాన్ని ఇంక్రిమెంటల్ సర్వే అంటారు. దాని ఆధారంగా అటువంటిదే మన దగ్గర కూడా భూపాలనలో ప్రవేశపెట్టిండ్రు. ముటేషన్ పై ఏమైనా ఈ రిజిస్ట్రేషన్ ముటేషన్ పై కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే మనము 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఉంది కాబట్టి, ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేస్తారు కాబట్టి ఆర్టీఓ సార్ దగ్గరికి వెళ్ళచ్చు. ఆర్టీఓ సార్ అప్పీల్లో కూడా ఏమైనా మీకు మంచి అంటే సరిగా మన వ్యతిరేకిస్తే దానిపై జిల్లా కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళవచ్చు. ఇది 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఉంది. ఇటువంటి వ్యవస్థ కూడా ధరణి చట్టంలో లేదు, ఇది భూపాలన చట్టంలో ఉంది. వారసత్వంగా వచ్చినటువంటి భూములలో కూడా సెక్షన్ రూల్ 7 ప్రకారం అటువంటి దాంట్లో మెయిన్గా ముటేషను వారసత్వంగా వచ్చినటువంటి దాంట్లో విచారణ చేసిన తర్వాతనే ముటేషన్ చేస్తాము. ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు రాగానే 3 కొడుకులు ఉన్న, ఒక కొడుకు వచ్చినా 2 కొడుకులు వచ్చినా ముటేషన్ చేసినాము. ఎందుకంటే గ్రామాల్లో విచారించడానికి గ్రామ పరిపాలన మనకి తహసీల్దార్ గారు చాలా క్లియర్గా కూడా ఈ సెక్షన్స్తో సహా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చట్టం, ఈ ధరణి చట్టంలో కానీ ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి, మనకి భూభారతి చట్టంలో ఏమేమి తీసుకురావడం జరిగింది అని ఆర్డీఓ గారు కూడా క్లియర్గా కూడా మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సుల పరంగా కూడా మనం రెవెన్యూ పెట్టి అందరినీ పిలిచి చట్టం గురించి ఎందుకు చెప్తా ఉన్నాము అంటే, మనకి భూమికి మనిషికి ఉన్న రిలేషన్ అనేది ఇన్వాల్యుబుల్ అండి. దీనికోసం చాలా ఒకప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉండేవి. తెలంగాణ ఫార్మేషన్ నుంచి కానీ, లేకపోతే భూమి భుక్తి అని చెప్పి నిజాంతో పాటు చేసిన యుద్ధాలు కానీ, లేకపోతే జల్ జంగిల్ జమీన్ అని చెప్పి కొమరం భీమ్గఢ్ చేసిన పోరాటం కానీ, అన్నీ కూడా భూమి మీదే చేస్తూ ఉన్నాం. భూమి కోసమే, భూమి వల్లే జరిగిన యుద్ధాలు కానీ, పోరాటాలు కానీ అన్నీ కూడా. సో ఆ మనిషికి, భూమికి, గవర్నమెంట్కి మూడింటికి ఉన్న మధ్య రిలేషన్ అనేది చాలా కాంప్లికేటెడ్ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. ఆ రిలేషన్ సంబంధించే మనం కొన్ని చట్టాలు తెచ్చుకోవడం జరిగింది. నిజాం కాలంలో తెచ్చుకున్న హైదరాబాద్ చట్టం కానీ, తర్వాత రికార్డ్ ఆఫ్ రైట్స్ కానీ, లేకపోతే తర్వాత దానికి సంబంధించిన ల్యాండ్ గ్రాబింగ్కి సంబంధించిన కానీ, అసైన్మెంట్కి సంబంధించిన కానీ చాలా చట్టాలు మనం తెచ్చుకోవడం జరిగింది. తర్వాత మనకి 2020 సంవత్సరంలో మనం ధరణి చట్టం తెచ్చుకోవడం జరిగింది. 2025 సంవత్సరంలో మనకి మొన్న ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ గారి జయంతి రోజున మనకి ఇది కూడా రూల్స్ సహా మనం చట్టం చేసుకోవడం జరిగింది. రూల్స్ కూడా పాస్ చేసుకోవడం జరిగింది. ఎందుకు ఈ చట్టం గురించే స్పెసిఫిక్గా ఇన్ని మీటింగులు పెట్టి మనకి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు వచ్చి, మేము వచ్చి, మా టీం అంతా వచ్చి చెప్తా ఉన్నాం. వేరే ఏ చట్టాలు కూడా ఇప్పటిదాకా మనకి ఈ కొత్తగా ఫార్మ్ అయిన చట్టాలు కానీ మాకు గుర్తుండి ఎప్పుడు కూడా చట్టం మీద ఇంత పెద్ద యుద్ధ ప్రాతిపాదికన ఇంత పెద్ద ఎత్తులో మనం ఎక్కడా కూడా అవగాహన సదస్సులు ఎక్కడా కలిగించలేదు. ఎందుకు చట్టం గురించి చేస్తూ ఉన్నామంటే, మనం ఉదాహరణకి మనం ధరణి చట్టం తీసుకున్నాం. దానికి సంబంధించి చాలామందికి మనకి ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, ఏం చెప్తుంది చట్టం, ఏమవుతుంది, ఎల్ఆర్యూపీ అప్డేషన్ ఏం చేశారు, ఎల్ఆర్యూపీ అప్డేషన్లో మన పేర్లు ఉన్నాయా లేవా, మన పేర్లు ఏమైనా మిస్ అయ్యాయా అనేది ఎటువంటి కూడా మనకి ఏదైతే మనకి కరెక్ట్గా అవగాహన లేకపోవడం వల్ల రైతులకి ఏం జరిగినా కూడా ఆ చట్టం అనేది ఇంప్లిమెంట్ చేసే రెవెన్యూ డిపార్ట్మెంట్కి, పాస్ చేసిన గవర్నమెంట్కి తప్ప బయట ప్రజల్లోకి అంతగా వెళ్ళకపోవడం వల్ల ప్రజలకి దాని గురించి పట్టించుకోలేదు. మన ల్యాండ్ ఉందా, మనం ల్యాండ్ ఉంది, మనం చూసుకుంటున్నాం, మన దీంట్లో ఉన్నాం తప్ప మనకు చట్టం వచ్చింది, చట్టంలో ఏమైనా ఉన్నాయా, మనం ఏమైనా అప్డేట్ చేసుకోవాల్సి ఉందా అనేది మనం చేసుకొని ఉండుంటే ఎల్ఆర్యూపీ అప్డేషన్ అప్పుడు కానీ, లేకపోతే తర్వాత మనం ఏమైనా మిస్ అయినా కానీ మనం అప్లై చేసుకునే కానీ అవకాశం ఉండుండే. ఎప్పుడో 5 చట్టంలో 4-5 ఇంపార్టెంట్ పార్ట్ అయిన మనం విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసుకున్నామో, ఇప్పుడు గ్రామ సంబంధించిన రికార్డులన్నీ కూడా తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళడం జరిగాయి. గ్రామాల లెవెల్లో రికార్డుల మెయింటెనెన్స్ కూడా మనం ఆపేసాం. సో తహసీల్దార్ లెవెల్లో పహాణీలన్నీ పెట్టుకున్నాం, ధరణి లెవెల్లో ఆన్లైన్లో పెట్టుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి రికార్డులన్నీ కూడా ప్రజలకు దూరంగా
తహసీల్దార్ ఆఫీసుల్లో ఒక స్టోర్ రూమ్లో ఆ మండల్ సంబంధించిన అన్ని రికార్డులు కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంది. దీనివల్ల రికార్డ్ ట్యాంపరింగ్ సంబంధించిన కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి, రికార్డులు అందుబాటులో ఉన్న కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి, రికార్డు సరిగ్గా మెయింటైన్ చేయని కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ప్రజలకి అలా ఊర్లో ఎంత ల్యాండ్ ఉంది, ఎక్కడ ఉంది, ఎవరెవరి దగ్గర ఎంతెంత ల్యాండ్ ఉంది, ఎవరెవరి ల్యాండ్లు మారుతూ ఉన్నాయి, ఎంత శకం ల్యాండ్ ఉంది, ఎంత రెవెన్యూ ల్యాండ్ ఉంది, ఎంత వక్ఫ్ ల్యాండ్ ఉంది, లేకపోతే ఎంత భూదాన్ ల్యాండ్ ఉంది, ఎంత సీలింగ్ ల్యాండ్ ఉంది, గుట్టలు ఎన్ని ఎకరాల్లో ఉన్నాయి, చెట్టులు ఎన్ని ఎకరాల్లో ఉన్నాయి, పుట్టలు ఎన్ని ఎకరాల్లో ఉన్నాయా అనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రజలకు అందుబాటులో లేదు. తహసీల్దార్ ఆఫీస్కి వచ్చినా కూడా 90% అనేది మీకు రికార్డ్ రాదు. ఆర్టీఐలో మీరు అపీల్ చేసి 4-5 సార్లు తిరిగితే తప్ప మీకు వచ్చే ఆ పహానీలో ఫోటో లేదా జెరాక్స్ కాపీయో వచ్చేంత పరిస్థితి ఉన్నది. దానికి సంబంధించి ఇటువంటి జరగకూడదు అనే దీంతో మనం మళ్ళీ కూడా విఆర్ఏ వ్యవస్థను వెనక్కి తీసుకురాబోతూ ఉన్నాం. ఏదైతే విఆర్ఏ వ్యవస్థ ఉన్నారో గ్రామ పాలనా అధికారిగా మళ్ళీ వాళ్ళని ప్రతి గ్రామానికి నియమింపబడతారు. మళ్ళీ 14 రకాల రిజిస్టర్లు ఏవైతే వాళ్ళు గత 5-6 ఏళ్ళుగా కూడా మెయింటైన్ చేయడం మానేశామో మనం రెవెన్యూ వ్యవస్థ మళ్ళీ కూడా 14 రకాల రిజిస్టర్లు మెయింటైన్ చేయబోతూ ఉన్నాం. అండ్ ఆన్లైన్ రికార్డ్స్ అనేవి తహసీల్దార్ ఆఫీస్లో మెయింటైన్ అవుతాయి, ఆఫ్లైన్ రికార్డ్స్ అనేవి మనకి గ్రామ పాలనాధికారి దగ్గర మెయింటైన్ అవుతాయి. అండ్ డిసెంబర్ 31వ తారీఖున మన డెడ్లైన్ పెట్టుకొని ప్రతి రికార్డ్ కూడా అప్డేట్ అవుతుంది. సో దీనివల్ల మనకి 2 ఉపయోగాలు ఉంటాయి. ఒకప్పుడు ఏమైనా ఎంక్వైరీ చేయాలంటే ఆ ఊరితో సంబంధం లేని ఒక డిటిఓ, ఆర్ఐఓ, గిరిదావరో వస్తాడు, వచ్చి ఏదో 2-3 ఊరు ఇళ్ళకి వెళ్ళి ఒక నార్మల్ పేరు మీద ఒక ఎంక్వైరీ చేసి వెళ్ళిపోతాడు, ఒక రిపోర్ట్ పంపించేస్తాడు. ఆ రిపోర్ట్ మీద తహసీల్దార్ డెసిషన్ తీసుకుంటుండే. ఆ రిపోర్ట్ సంబంధించి ఆ ఊరు సంబంధించిన విషయం మీద తహసీల్దార్ ఆఫీస్లోనే కూర్చొని డెసిషన్ తీసుకుంటాడు. ఎందుకంటే ధరణిలో రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ లాంటికి తహసీల్దార్ తెల్లారి నుంచి ఈవినింగ్ దాకా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూర్చొని ఆఫీస్లో చూసుకుంటుండే. ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి కూర్చొని ఆ ఇష్యూ ఏమైంది, ఇక్కడ ఎంక్వైరీ ఏమైంది అనేది గత 5 ఏళ్ళలో తహసీల్దార్ ఎంక్వైరీకి వెళ్ళలేదు. ఎప్పుడైతే గ్రామ వ్యవస్థ అనేది ఇప్పుడు రాబోతూ ఉందో అదే ఊర్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా రికార్డ్స్ మీద పట్టు ఉంటుంది. అండ్ దానికన్నా ముఖ్యంగా ఊరి మీద పట్టు ఉంటుంది. ఊర్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ల్యాండ్లు ఉన్నాయి, ఎవరెవరు ల్యాండ్లు కబ్జాలు అవుతున్నాయి, లేదా ఎవరెవరు ల్యాండ్లు కబ్జాలు చేస్తున్నారు, గవర్నమెంట్ ల్యాండ్లు ఎక్కడున్నాయి, వీళ్ళకి నిజంగానే అమ్మారా లేకపోతే పేపర్ ఒకటే ఉందా, అసలు డాక్యుమెంట్ కరెక్టా కాదా, ఆ రికార్డ్ కరెక్టా కాదా, రిజిస్ట్రేషన్ కరెక్టా కాదా, వీళ్ళు ఎంతమంది పిల్లలు ఉన్నారు, వీళ్ళు కరెక్ట్గానే ఎంతమంది పిల్లలే ఉన్నారా, లేకపోతే ఇతను అప్లై చేసినట్టు తప్పుగా అప్లై చేసిండా అనేది ప్రతి గ్రామానికి ఒకడు ఉంటాడు, అతను దగ్గర ప్రాపర్గా రికార్డ్ ఉంటుంది. కాబట్టి మనకి గ్రామ రెవెన్యూ వ్యవస్థ మనము బలపరుచుకొని దానివల్ల మనకి రాబోయే రెవెన్యూ సమస్యలు అనేది మనం తగ్గించుకోబోతా ఉన్నాం. ప్రభుత్వ పక్షాన పెళ్ళిళ్ళు చేసుకున్న పిల్లలకు చేసిన తల్లిదండ్రులకు గత ప్రభుత్వం మాదిరిగానే అది కంటిన్యూ చేస్తూ 1,116 రూపాయల చెక్కులు అందుకోబోతున్న ఆ తల్లులకు, ఆ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా వివిధ ఆసుపత్రుల్లో బీమారై ఆ బిల్లులు తీసుకొస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయ నిధి నుంచి ఏవైతే తీసుకొచ్చినా అవి పంచే కార్యక్రమానికి వచ్చిన ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలు, అన్న తమ్ములు, కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి చాలా డీటెయిల్గా తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు మాట్లాడింది. ఎందుకంటే ఇది అర్బన్ రూరల్ మండలానికి సంబంధించింది. ఎక్కువ గ్రామాలే ఉన్నాయి కాబట్టి నేను 2 కలిపి చేస్తే లబ్ధిదారులు కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చినా కానీ, ముఖ్యమంత్రి సహాయం చెక్ కావచ్చు, కానీ చాలామంది భూమి ఉన్నవాళ్ళు కొద్దో గొప్ప ఉంటారు. పూర్తి అవగాహన రావాలి. లేకున్నా కానీ మన నాయకులు ఉంటారు కాబట్టి ఒక అవగాహన వస్తుందని చెప్పి సందర్భంలో ఏర్పాటు చేసాం. మరి చాలా స్పష్టంగా చాలా విషయాలు చెప్పారు. మనం చూసినాం, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నోసార్లు చిన్న చిన్న గెట్టు పంచాయతీల దగ్గర తలకాయలు వలగొట్టుకొని సోమనపల్లి లాంటి గ్రామంలో ప్రాణాలు కూడా తీసుకున్న పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా ఎట్లయితే ఇండ్ల పట్టాలకే మనం సరిగ్గా ప్లాన్ వేసి చేసుకునే రోజుల్ని మనకు సరి అయిన ప్లాన్ లేకపోవడం వల్ల, హద్దులు సరిగా లేక, తర్వాత రిజిస్ట్రేషన్ అయినాక కూడా మ్యూటేషన్ సందర్భంలో ఆబ్జెక్షన్ కావచ్చు, రకరకాలుగా మనకి ఇబ్బందులని. సో అవన్నీ పోతూ గతంలో ధరణి చట్టంలో ఇక మ్యూటేషన్ అనే మాటలు లేకుండా ఇంతకుముందు చెప్పినట్టు 3 కొడుకులలో ఒక కొడుకు ఆ తల్లినో తీసుకుని పోతే ఆ ఒక కొడుకు మీద చేస్తే ఒక కొడుకు మీద అయితే మిగతా 2 చాలా గొడవపడ్డ సందర్భాలు, ఆ తల్లిని కొట్టిన సందర్భాలు మనం చూసినాం, తండ్రిని కొట్టిన సందర్భాలు చూసాం. మరి అట్లా కాకుండా మళ్ళీ అమ్మిన తర్వాత మ్యూటేషన్ కోసం అప్లికేషన్ పెట్టడం, ఒక 30 రోజులు వెరిఫికేషన్ కోసం పెట్టడం, ఇట్లాంటి కార్యక్రమాలను పెట్టినందుకు
మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అధికారులు చాలా దాదాపు సంవత్సర కాలం పైనుంచి దీన్ని చాలా స్పష్టంగా అధ్యయనం చేసి ఈ భూభారతి చట్టాన్ని రూపొందించి మరి అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంలో జగిత్యాల ప్రజలు నన్ను ఎన్నుకొని నాకు ఈ చట్టం పైన ఆ రోజు ఆమోదించే సమయంలో అక్కడ ఉండే అవకాశం కల్పించిన నా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు మా చేతుల ద్వారా ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, ముఖ్యమంత్రి సాయం చెక్కులు కూడా ఇచ్చే కార్యక్రమం ఉన్నది. మరి ఇప్పటికే చాలా సమయం అయింది, చాలా స్పష్టంగా ఈ విషయాలన్నీ చెప్పారు. మరి ఈ జగిత్యాల ప్రాంతంలో ఒకవైపు సంక్షేమం, రెండో వైపు అభివృద్ధి సమాంతరంగా జరిగే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ, మరి అధికారులందరూ సహకారం ఉంటేనే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. దాంట్లో భాగంగా మనం కూడా చూసినాం, కొన్ని ప్రాంతాలలో కొందరు ఆక్రమిస్తే అట్లాంటివన్నీ కూడా మన అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కలెక్టర్ గారి నేతృత్వంలో మళ్ళీ ఆ భూమిని వెనక్కి తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి అధికారులు కూడా ప్రతిసారి కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి గతంలో ఆ భూములు కొందరు చేతులకు ఎట్లా పోయినాయి, కొందరు పేర్లు ఎట్లా నమోదైనాయి అంటే అక్కడ ఏదో మళ్ళీ అధికారులది తప్పు జరిగే ఉన్నది. మరి ఖచ్చితంగా మరి ఎట్లా జరిగింది నర్సింగాపూర్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, నిన్నేదో గుట్రాజపల్లి ఆక్రమించండి అంటున్నారు. ఇట్లాంటివి జరిగిన వాటిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంలో గౌరవ కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, తహసీల్దార్ గారిని కోరుతా ఉన్నా. ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ఎందుకంటే పత్రికలలో ఈ మధ్యలో విస్తృతంగా ప్రచారమైంది ఆ స్థలాల గురించి. కాబట్టి ఎటువంటి వెసులుబాటు కలిగకుండా మళ్ళీ వాళ్ళు పోయి స్టేలు తీసుకొచ్చుకున్నాడు, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి మా నాయకుల్లో కావచ్చు, ప్రజల లోపల మాట వస్తున్నది. కాబట్టి మరి చట్టాలు పొందుపరచడమే కాదు, అమలు చేయడం, చట్టం చేసే వరకు ప్రజాప్రతినిధులు మీతోటి ఎన్నుకోబడ్డ చట్టసభలకు పోయినా మా చేతిలో ఇది ఉంటుంది. కానీ చట్టం చేసిన తర్వాత అమలు చేయడం అనేది మళ్ళీ అధికారుల చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మళ్ళీ వచ్చే విఆర్ఏలు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, ఆర్ఐలు కావచ్చు, డీటీలు, తహసీల్దార్లు, ఆర్డీఓ గారు, వీరందరూ కూడా మీ స్థాయిలో మీరు ఖచ్చితంగా మళ్ళీ కలెక్టర్ గారికి కానీ లేదా ఆర్డీఓ కూడా పని లేకుండా, ఆర్డీఓ గారికి కూడా అప్పీల్ లేకుండా మీరు తహసీల్ ఆఫీస్ స్థాయిలో, గ్రామ స్థాయిలోనే ఈ చట్టం అమలయ్యే విధంగా కూడా చూడాల్సిందిగా ఈ సందర్భంగా నేను మీ అందరిని కోరుతూ, మరి ఈనాడు ఇంత సమయం ఇచ్చి అధికారులు వచ్చారు, మా వాళ్ళు కూడా అందరూ కూడా వినడం జరిగింది. మరి గౌరవ కలెక్టర్ గారికి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మరి చాలా ఇంత ఉన్నా కానీ ఈ సదస్సులో ఇంత గొప్ప ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. వారు వెళ్ళిపోయిన తర్వాత తహసీల్దార్లు, మన ప్రజాప్రతినిధులం అందరం ఉండి వివిధ గ్రామాల నుంచి వచ్చిన మన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సాయం చెక్కులను ఇద్దాం. ఆ తర్వాత ఇప్పటి వరకు మా బట్టలకు మీరే అరేంజ్ చేసిరా, మా వాళ్ళు చేసిరా. ఇప్పటి వరకు మీకు మజ్జిగ, అదేవిధంగా భోజనం కూడా ఏర్పాటు చేసిన. నేను పెద్ద స్పెషల్గా దావత్ కాదు, మరి దూరంకి వచ్చారు, ఇట్లా ఆలస్యం అవుతుంది, కొద్దిగా సలబడిపోదాం మనం కూడా, మీతో నేను కూడా తింటా ఏది ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఓపిక పట్టుంది. నేను మా నాయకులను కూడా కోరుతా ఉన్నా, కలెక్టర్ గారు వెళ్ళిన తర్వాత ఏ విలేజ్ వైజ్ మన తహసీల్దార్ పిలిస్తే మీరు వస్తే ఒకటేసారి మా పిఏలు కూడా మరి ఇవి తేవడానికి నాకు దాదాపు ఒక 5-6 మంది పిఏలు, మా నాయకులు, మా సుధాకర్ గారు, వాళ్ళ నాయకులు వారు, అట్లే మా తిరుపతి సారు, రవి, శ్యాము, సీను, అజిత్, ఇంకా చాలామంది, అదేవిధంగా మిమ్మల్ని తీసుకొచ్చి ఇవన్నీ అప్లై చేయించిన మా నాయకులకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.